హాయ్ గైస్, వాటి వీడియో వచ్చేసి నేను ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇందులో పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వరకు వాచ్ చేయండి. సో మనం హాఫ్ మీటర్ అనేది తీసుకోవాలన్నమాట బాడీ పార్ట్ కోసం. సో ఇది 4 ఫోల్డ్స్ చేసుకొని మనకి నెక్ షోల్డర్ వచ్చేసి మనకి 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో డీప్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనమాట, ఏ సైజ్ వరకైనా. సో నీట్గా లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా మనకి హెచ్చు తగ్గులు లేకోకుండా లైన్ గీసుకొని మనం నీట్గా కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి. సో మనకి చెస్ట్ కోసం నాది 34 సైజ్ అనమాట. సో డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వస్తుంది. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్కి మనం డివైడెడ్ బై 4 చేసి మనకు వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా కోసం నేను 2 ఇంచెస్ అనేది తీసుకున్నా. నడుము వచ్చేసి నాది 30 ఇంచులు అనమాట. డివైడెడ్ బై 4 చేసి మనకి 7.5 వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా. అండ్ మనకి ఒక హాఫ్ ఇంచెస్ అనేది మనకి టక్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచెస్ తీసుకొని నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు టక్స్ కోసం 4 ఇంచెస్ తీసుకొని అండ్ పొడవు వచ్చేసి మనకి 3 ఇంచెస్ అనమాట. సో అటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్ తీసుకొని నీట్గా మనం టక్స్ పాయింట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ అటు సైడ్ అనేది మనకి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ దగ్గర నీట్గా లైన్ అనేది జాయిన్ చేసుకుందాం. సో ఆర్మ్ దగ్గర మనం నీట్గా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ దగ్గర సో నీట్గా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను 2 ఇంచెస్ అనేది డీప్ పెడుతున్నా. సో డీప్ పెట్టేసిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకుందాం. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం డౌన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. డౌన్ పార్ట్ కోసం నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత 2 ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సమోసా షేప్లో అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకొని మనం నడుము అనేది మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను 11 ఇంచెస్ అనేది తీసుకున్నా. సో 11 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డౌన్ పార్ట్ వచ్చేసి మనకి 25 ఇంచెస్ తీసుకోవాలి. సో 25 ఇంచెస్ సరిపోతుంది మనకి. మళ్ళీ కింద ఫ్రిల్ వస్తే మనకి కింద వరకు వస్తుంది ఫ్రాక్ అనేది. సో మనం నీట్గా ఇలా 25 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకొని నీట్గా కట్ చేసుకుందాం. నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి నడుము అనేది వచ్చేసింది. సో అంబ్రెల్లా కట్ అనేది ఫినిష్ అయిపోయింది. మనకి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి జాయింట్స్ అనేది ఉంటాయన్నమాట. మనం నీట్గా విడబిక్కుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వస్తుంది. సో కింద డౌన్ పార్ట్ కోసం మనకి లైనింగ్ అనేది 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట నేను. సో 3 మీటర్స్ తీసుకున్న తర్వాత దాన్ని నాడు మలతలతో మనం పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనకి ఇలా 4 ఫోల్డ్స్ అనమాట. తీసుకున్న తర్వాత ఇలా నేను ఓపెన్ ఉన్న సైడ్ మనం చెక్ చేసుకోవాలి. సో తీసుకున్న తర్వాత 5.2 ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. సో నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి కింద వచ్చేసి మనకి 21 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో నీట్గా మనం టేప్తో అనేది మెజర్ చేసుకుని 21 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇటు సైడ్ అనేది సేమ్, ఇటు సైడ్ కూడా మనం పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో కట్ చేసుకోవాలి మార్కింగ్స్ ప్రకారం. చూసారు కదా మనకి అంబ్రెల్లా షేప్ అనేది నీట్గా వచ్చింది, హెచ్చు తగ్గులు లేకుండా. సో హ్యాండ్స్ పార్ట్ కోసం నేను 15 ఇంచెస్ అనేది తీసుకున్నా పొడవు. అండ్ వెడల్పు వచ్చేసి మనకి 11 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో అలాగే ఇంకో హ్యాండ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రిల్స్ అనమాట. కింద 8.5 ఇంచెస్ అనేది పొడవు తీసుకోవాలి. సో వెడల్పు అనేది మన ఇష్టం అనమాట. ఫ్రిల్స్ పెట్టుకొని మనకి క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. మనకి కింద ఫ్రిల్స్ పార్ట్ ఇంత పెట్టుకోవాలి మెజర్మెంట్ అని ఏం లేదు. సో నేను బాడీ పార్ట్ కోసం నేను గమ్ పెట్టి అతికిచ్చేసుకున్నా. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి నేను మెడ పట్టి అనేది కుడుతున్నా అనమాట. సో నీట్గా కుట్టేసిన తర్వాత నీట్గా మనం సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అనేది లేకోకుండా నీట్గా స్టిచ్ చేసుకొని క్లాత్ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనకి టక్స్కు అనేది మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అది వెళ్ళిపోయి ఉంటుంది కదా మనం ఫస్ట్ సారి మార్కింగ్ చేసుకున్న తర్వాత. సో మళ్ళీ ఇంకోసారి మనం టక్స్ మార్కింగ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. సో మనకి ముందర మనకి కుచ్చు అనేది రావాలి కాబట్టి సో నేను 1.5 ఇంచెస్కి అనేది పొడవు తీసుకున్నాను అనమాట. సో మనకి నీట్గా పోగులు లేకోకుండా అనేది మనం చివర అనేది మనం నీట్గా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత నీట్గా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మనం ఫస్ట్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. మనం నీట్గా ఒక వారకు అనేది నీట్గా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకి అటు సైడ్ కూడా నీట్గా మడిచి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. సో కుట్టేసుకున్న తర్వాత అందులో నుంచి మనకి డోరీ అనేది వస్తుంది అనమాట. సో ఎలా పెట్టాలని నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి మనము మధ్యలోకి ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము మధ్యలోకి నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం పట్టీ అనేది కుట్టుకున్నాం కదా, సేమ్ అటు సైడ్కి ఇటు సైడ్కి మనం కుట్టేసిన తర్వాత మధ్యలో కూడా ఒక కుట్టేయాలి. ఫస్ట్ అటు సైడ్కి అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఇంకో కుట్ట అనేది వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి కూడా ఒక కుట్టేయాలి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. సో మధ్యలోకి కూడా మీరు 3 కుట్లు అనేది వేయాలి. సైడ్కి ఇటు సైడ్కి మళ్ళీ మధ్యలో. సో ఇలా నేను 2 డోరీస్ అనేది నేను ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం నీట్గా ఎక్కించేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నీట్గా ఎక్కించేసుకుంటే మనకి కింద ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసి మనం నీట్గా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 డోరీస్ ఎక్కించుకున్న తర్వాత మనం కింద అనేది కుట్ట అనేది వేసుకోవాలన్నమాట, బయటికి రాకోకుండా. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి నీట్గా ట్విస్ట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో ఇది వేసుకున్న తర్వాత మనకి నీట్గా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి నేను క్యాన్వాస్ అండ్ పేపర్ అనేది తీసుకుంటున్నా. సో బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఇలా క్యాన్వాస్ పేపర్ పైన పెట్టి నీట్గా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ 1.5 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సో నీట్గా పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో చూసారు కదా, మనకి ఇలా సింపుల్ అవుతుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను అది ఆల్రెడీ స్టిచ్ చేశాను. సో అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో నీట్గా మనము క్యాన్వాస్ పేపర్ పెట్టి లైనింగ్ పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ చూసారు కదా, మళ్ళీ ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ నీట్గా వస్తుంది అనమాట మనకి నెక్ అనేది. సో బ్యాక్ పార్ట్కి మనకి వెనకాల టక్స్ వస్తాయి కాబట్టి 4 ఇంచెస్కి పెట్టుకొని హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట టక్స్. సో అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. సో మనం నీట్గా టక్స్ పెట్టుకునేటప్పుడే నేను ఇక్కడ వెనకాల బ్యాక్ డోరీస్ అనేది యాడ్ చేస్తున్నా. సో నీట్గా మనం టక్స్ లోపల అనేది మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం మీరు ఫాలో అయితే మీకు ఈజీ అవుతుంది. సో నేను అనేది వెళ్ళిపోకుండా ఉండడానికి నేను ఒక గుండు పిన్ అనేది పెడుతున్నా. సో ఇలా పెడితే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. సో మనం డబల్ స్టిచ్ అనేది వేయాలన్నమాట టక్స్కే కానీ మనం సైడ్స్ కూడా మనకి డబల్ స్టిచ్ చేస్తే మనకి కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా. మనకి 2.5 ఇంచెస్కి కానీ 3 ఇంచెస్కి కానీ మనకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గరికి మనము కుచ్చలు అనేది పెట్టుకోవాలన్నమాట. మనం తీసుకున్నాం కదా 5 ఇంచెస్ అనేది తీసుకున్నాం మనం, ఎందుకంటే అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి 4.5 అనేది ఈజీగా వస్తుంది. సో మనం ఇలా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్ అక్కడికే మనకి కుచ్చులు అనేది పెట్టుకోవాలి, అది దాటి వెళ్ళకూడదు. సో నీట్గా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మార్కింగ్ అక్కడి దగ్గరికి మనం స్టాప్ చేసేయాలి ఫ్రిల్స్ అనేది. సో ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకో కుట్టు అనేది వేస్తున్నా. అలాగా నేను 3 కుట్లు అనేది వేసాను. సో ఇలా బ్యాక్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్ పెట్టుకుని 2.5 ఇంచెస్కి. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, మన బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్ ఫాలో అయితే మనకి సింపుల్గా మనం ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి హ్యాండ్స్ అనేది. సో హ్యాండ్స్ అనేది చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, మనకి నీట్గా వచ్చేసింది హ్యాండ్. సో అటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది ఫినిష్ అయిపోయింది. మనకి హ్యాండ్ దగ్గర మనకి కుట్టుకున్న తర్వాత మనకి సైడ్కి కింద పోగులు అనేది కనిపిస్తుంటాయి కదా, అవి కనిపించకుండా నేను చిన్నగా పట్టి అనేది తీసుకొని నీట్గా స్టిచ్ చేస్తున్నా. సో ఇలా చేస్తే మనకి పోగులు అనేది కనిపించకుండా ఉంటాయి హ్యాండ్ కింద మనకి ఆర్మ్ దగ్గర. సో ఇలా నీట్గా నేను స్టిచ్ అనేది చేస్తున్నా. ఇలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, పోగులు అనేది లేకోకుండా. చూసారు కదా హ్యాండ్ కింద. సో ఇప్పుడు నేను ఫ్రిల్స్ పార్ట్కి నేను చెప్పాను కదా 8.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ మనము నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి, లేకుంటే పోగులు అనేది వస్తాయి. సో నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మన క్లాత్ ఎంత ఉందో అంత అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఎంత పెట్టాలి అంత పెట్టాలని మీటర్ ఏం లేదు. సో మన ఇష్టం అది. సో నేను అనేది స్టిచ్ చేసేసాను ఫ్రిల్స్ అనేది కింద.
స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది నీట్ గా జాయిన్ చేసేసా. సో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం నేను మళ్ళీ మార్కింగ్స్ అనేది పెట్టుకున్నా సైడ్ కి. సో మార్కింగ్స్ పెట్టుకొని నీట్ గా లైనింగ్ అండ్ సపరేట్ జాయిన్ చేయాలన్నమాట మనం. సో ఫస్ట్ మెయిన్ క్లాత్ శారీది ఫ్రాక్ ది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో నేను మార్కింగ్ చేసుకున్నా కదా, మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టేసిన తర్వాత కింద డౌన్కి వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం నీట్గా కింద లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి కుట్టాలి ఇక్కడైతే. సో కలిపి కింద అనేది కుట్టేసేసేయాలి క్రాస్గా వచ్చి. సో అలాగే సైడ్ కి నేను ఇంకా 2-3 కుట్లు అనేది వేస్తున్నా ఎక్స్ట్రా కోసం. మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో మనం అక్కడ కుట్లు అనేది వేసేసుకోవాలి నీట్ గా. చూసారు కదా, వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది నీట్ గా స్టిచ్ చేసుకోవాలి కింద వరకు. సపరేట్ స్టిచ్ చేయాలి ఇప్పుడు. సో నీట్ గా కింద వరకు నీట్ గా ఒక చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం సేమ్ లైనింగ్ కూడా అలానే జాయిన్ చేసేయాలి. సో